హలో హాయ్ నమస్తే ఇట్స్ మీ దివ్య నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మార్నింగ్ అప్పుడు 5:40 అట్లా అవుతుంది. నేను బ్లాంకెట్స్ తీసేసి వంట చేద్దాం. బ్లాంకెట్స్ అన్నీ తీసేసి లోపల పెడదామని వెళ్తున్నా. లోపల పెట్టేసి కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, నాకు షింక్ లోపల ఉండదు, అందుకని నేను అన్ని ట్రబ్లో వేసుకొని ట్రబ్లో నుంచి బయటికి వెళ్ళి పెట్టి గిన్నెలు బయటలో ఉంటాను. ఇంట్లో అయితే మాకు సింక్ లేదు, ఊర్లో సింక్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి సింక్ లేదు. స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అంతా కుక్ చేసుకొని తర్వాత ఇల్లు ఊపుకొని తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని బియ్యం అయితే ఫస్ట్ పెట్టేస్తాను. ఎందుకంటే మా మామయ్య టిఫిన్ అవుతుంది కదా, ఆయన పనికి వెళ్తాను. స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా. సింక్ ఉంటే ఇంకా బాగుండు, అక్కడే కడిగేసుకొని ఫ్రెష్గా కడుక్కొని వంట చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది అప్పుడు కిచెన్. ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది సింక్ లేనందువల్ల. అన్ని గిన్నెలు చదువుకొని ఇట్లంతా క్లీన్ చేసుకొని వంట అయితే చేస్తాను. ఇంకా మా పెద్ద బాబు లేవలేడు, మా చిన్న బాబు లేచి మా అత్తగారు ఉన్నాడు. మా పెద్ద బాబు ఇంకా పడుకున్నాడు చూడండి. తర్వాత ఆయన లేచాడు. ఆయన లేచి వాడు కొద్దిసేపు మారం చేస్తాడనమాట. ఎత్తుకొని ఇక కొంచెం బూతగిస్తే మళ్ళీ ఆడుకుంటాడు. లేవగానే కొంచెం ఏడుపు అది ఇది ఉంటుంది ఆయనది. ఆయనని ఎత్తుకున్నాను నేను. దీని తర్వాత మా పెద్ద బాబు మా చిన్న బాబు ఇద్దరు కలిసి, మా చిన్ను మా గుడ్డు ఇద్దరు కలిసి చాక్లెట్స్తో ఆడుకుంటున్నారు. ఆ చాక్లెట్స్ తిని తిని చాలా దగ్గర అయిపోయింది. గిన్నెలు బయట వేసాను కదండి, ఆ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నా. కడుక్కొని కిచెన్లోకి వచ్చి బియ్యం అయితే కడిగి వేరుతున్నా. అవి వేరుకొని నా దగ్గర చాట్ అయితే లేదండి, అందుకనేసి చెరుగుతాను చూడండి. ఇప్పుడు చెరుగుకున్నాను. చాట లేదు, అందుకని అందులోనే ఉంటా. ఏదైనా దుమ్ము పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అనేసి. దాని తర్వాత వాటర్ వేసి ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తాం. ఇక్కడ తోటకూర అయితే తీసుకుంటున్నాం వంట చేయడానికి. వంట చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని మా బాబుకి స్నానాలు చేయించి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి వాళ్ళని పంపిస్తున్నాం. మా చిన్న బాబు అండ్ మా పెద్ద బాబు. అంతే అండి, మార్నింగ్ టు 10 వరకు నా రొటీన్ ఇదే. రోజు వాడికి స్కూల్ పంపించేసిన తర్వాత నేను ఇంకా ఫ్రీని షార్ట్ వీడియోస్ అవి ఇవి చేసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వంట చేస్తాను.